నమస్తే, వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. అసదుద్దీన్ ఓవైసీకి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిందట మాధవీలత. ఇప్పటికే అసదుద్దీన్ ఎంపీ సీట్కి సంబంధించి సర్వే రిపోర్ట్స్లో ఓటు పర్సంటేజ్ షేరింగ్ అనేది చాలా పడిపోతూ వస్తుంది. మరో పక్క నుంచి ఫిరోజ్ ఖాన్ అసదుద్దీన్ ఓవైసీకి సంబంధించి కాంగ్రెస్ సరెండర్ అయిపోయింది, అందుకే కాంగ్రెస్ అభ్యర్థి ప్రకటన విషయంలో జాప్యం చేస్తుంది, అసదుద్దీన్కి పూర్తి మద్దతు ఇస్తోంది కాంగ్రెస్ అంటూ చెప్పుకుంటూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇక్కడ కాంగ్రెస్, ఎంఐఎం, బీఆర్ఎస్ కలిసి పోటీ చేస్తే ప్రత్యర్థిగా బీజేపీ బరిలో దిగింది, అది కూడా ఒక మహిళ అంటూ సోషల్ మీడియాలో ఫుల్ వార్తలు వస్తున్న విషయం మనందరికీ తెలిసింది. ఈ నేపథ్యంలో అసదుద్దీన్కి సంబంధించి మాధవీలత ఇచ్చిన కౌంటర్ కూడా సోషల్ మీడియాలో వైరల్గా మారింది. మాధవీలత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అసదుద్దీన్ ఓవైసీ మీద పోటీ చేస్తానని ధైర్యంగా ముందుకు వచ్చి పోటీ చేస్తున్న మహిళ అంటూ కూడా ప్రతి ఒక్కరూ కొనియాడుతున్నారు. ఇక విషయంలోకి వస్తే ఈ మధ్య ముక్తార్ అన్సారీ అనే మాఫియా డాన్ చనిపోయిన సంగతి మనందరికీ తెలిసిందే. దీంతో ముక్తార్ అన్సారీ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపేందుకు అసదుద్దీన్ ఓవైసీ ముక్తార్ అన్సారీ ఇంటికి వెళ్ళి వచ్చాడు. అయితే నిన్న ఓవైసీ మాట్లాడుతూ ముక్తార్ అన్సారీ ఇంటికి వెళ్ళానన్న కోపంతో కొందరు నన్ను చంపుతానని బెదిరిస్తున్నారు అంటూ దిక్కుమాలిన ఆరోపణలు చేశాడు. ముక్తార్ అన్సారీ చనిపోతాడట, గీనెళ్ళి పరామర్శించి వచ్చినందుకు గీనెను చంపేస్తా అని చెప్పిందట. అసలు నమ్మేటట్టు ఉంటుందా అసదుద్దీన్ సార్? ఇవన్నీ నిజంగా న్యూస్ సెకండ్ అన్నట్టు దిక్కుమాలిన వార్తలే. అరే నువ్వు ముక్తార్ అన్సారీ ఇంటికి వెళ్ళి రావడమే ఏంది అనేది మనందరికీ తెలిసింది. అలాంటిది అక్కడికి వెళ్ళొచ్చినందుకు ఈయన్ని చంపుతా అన్నారట. అయితే దీనికి మాధవీలత కౌంటర్ ఇస్తూ అసదుద్దీన్ ఒక మాఫియా డాన్ ఇంటికి వెళ్ళడమే తప్పు, అయినా అసదుద్దీన్ ఎవరు చంపుతారని బెదిరిస్తారు? ఆయనని ముక్తార్ అన్సారీ ఐసీఎస్ తీవ్రవాద సంస్థ, ఐసిస్ లాంటి సంస్థలతో పరిచయాలున్న అసదుద్దీన్ ఓవైసీని చంపుతారని ఎవరు బెదిరిస్తారు? ఎవరికి చెప్తారు ఈ తలకతిక్క కబుర్లు అంటూ ఓవైసీకి మాధవీలత స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది. మనందరికీ తెలుసు ముక్తార్ అన్సారీ ఎవరు అనేది. ఈయనొక మాఫియా డాన్. అలాంటి ఒక మాఫియా డాన్ చనిపోతే ప్రజాక్షేత్రంలో ప్రజలను పాలించే ఒక నేత వెళ్ళి రావడం ఏంది? గదే గలీజు. ఆయన చేసింది తప్పని ఆయనకు తెలుసు. మరి తప్పని తెలిసినప్పుడు మాఫియా డాన్ చనిపోతే ఐసిస్ తోటి సంబంధాలు పెట్టుకున్న లాంటి వాళ్ళ విషయంలో అసదుద్దీన్ ప్రవర్తిస్తున్న తీరు సరిగా లేదు అనే విషయం ఎన్నికలకు ముందు వెళ్ళింది అనుకో, ఇప్పటికే త్రిపుల్ తలాక్తో ముస్లిం మహిళలో బీజేపీకి కొంత సదాభిప్రాయం కలిగింది. అంతేకాదు మైనారిటీలకు సంబంధించి వస్తున్న అనేక నిధులు వాళ్ళ వరకు వెళ్ళట్లేదు, అవి అందాలి అనంటే ఉమ్మడి పౌరసత్వ బిల్లుతో కావాలి అనే విషయం చాలా క్లియర్గా అర్థమవుతూ వస్తుంది. దీనికి అడ్డుకట్ట వేస్తుంది ఎవరు అనేది కూడా వాళ్ళు తెలుసుకుంటున్నారు. ఇలాంటి సమయంలో అన్సారీ ఇంటికి అసదుద్దీన్ వెళ్ళొచ్చింది హైదరాబాద్ సిగ్మెంట్లో తనకు తాను నెగిటివ్గా మారకుండా ఉండాలి అనంటే నా మీద ఎవరో చంపడానికి ప్రయత్నం చేస్తున్నారు అని చెప్తే సానుభూతి వస్తుంది అనుకున్నారు. కానీ మాధవీలత దీనికి సంబంధించి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిందట. నువ్వు వెళ్ళడమే తప్పు, వెళ్ళొచ్చింది కాక మళ్ళీ పనికి మాల మాటలన్నీ మాట్లాడుతున్నావు. ఈ పనికి మాల మాటలు ఎవరికి చెప్తున్నావు? ఐసిస్, ఉగ్రవాద సంస్థల లాంటి వాళ్ళతోటి సంబంధాలు పెట్టుకున్న నిన్ను ఎవడైనా చంపుతాను బెదిరించగలుగుతాడా? ఊకో, ఇలాంటి ముచ్చట్లు చెప్పి జనాల మధ్యలోకి పోతే సానుభూతి వస్తుంది, ఓట్లు పడతాయి అనుకోకు. అయినా నీకు సానుభూతి సెట్ అవ్వదు. కానీ ఇలాంటి ముచ్చట్లు చెప్పి నన్ను ఎవరు చంపుతారు, నన్ను ఎవరు చంపాలనుకుంటారు అంటే జనాలు చేతులు అడ్డ పెట్టుకొని మరి నవ్వుతారు. జరా గలాంటి మాటలు చెప్పడం మానే అన్నట్టుగా స్ట్రాంగ్ కౌంటర్ వార్నింగ్ ఇచ్చిందట మాధవీలత. ఇవి ఈ ఆర్టికల్ సంబంధించి. మరి మీరేమనుకుంటున్నారు? నిజంగా కూడా ముక్తార్ అన్సారీ ఇంటికి వెళ్ళి వచ్చినందుకు అసదుద్దీన్ చంపేస్తాం అనే వాళ్ళు ఉన్నారా? అసలు ముక్తార్ అన్సారీ ఇంటికి అసదుద్దీన్ వెళ్ళడం కరెక్టే అంటారా? మాధవీలత స్ట్రాంగ్ కౌంటర్పై మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో నచ్చిందా? లైక్ చేయండి, షేర్ చేయండి.